ఇప్పుడు మనకి గ్రహాల సంచారము చాలా విశేషంగా జరుగుతోంది. అయితే మార్చి 15 నుంచి సూర్యుడు మీన రాశిలోకి ప్రవేశం చేస్తుంటాడు. అయితే ఈ గ్రహాల సంచారము ఒక్కొక్క రాశి ఒక్కొక్క సమయం తీసుకుంటుంది రాశిలోకి రావడానికి. ఇప్పుడు సూర్యుడిని కనుక తీసుకున్నట్టయితే సూర్యుడు ప్రతి నెలకు రాశులు మారిపోతూ ఉంటాడు. అంటే 12 రాశుల్ని 12 అంటే ఒక సంవత్సరంలో చుట్టి వస్తాడనమాట. అయితే ఈ మార్చి 15 నుంచి ఒక నెల రోజుల పాటు సూర్యుడు మీనరాశిలోకి ఉండబోతున్నాడు. అది ఎప్పుడు ప్రవేశం జరుగుతోంది అంటే కనుక మార్చి 15 నుంచి ఏప్రిల్ 15 వరకు. దీనితో పాటు షష్టగ్రహ కూటమి కూడా ఇందులోనే జరుగుతోంది కాబట్టి మే 31 వరకు ఈ రవి గ్రహము మీనరాశిలో ఉండే ప్రయత్నం జరుగుతుంది. అయితే జ్యోతిష శాస్త్రంలో రవికి విశేషమైన అంటే సూర్యగ్రహానికి విశేషమైన ఫలితము అంటే విశేషమైన విశిష్టత కలిగి ఉంది. ఏమిటి అంటే కనుక సూర్యుడు ఇచ్చే ఫలితాలు ఆరోగ్యము, కీర్తి ప్రతిష్టలు, రాజయోగము, దీంతో పాటు శ్రేయస్సును కూడా ఇవ్వబోతుంటాడు. అందుకే రవి గ్రహానికి అనారోగ్యంగా ఉన్న వాళ్ళందరూ రవికి ప్రార్థన అంటే సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వడాలు, సూర్యుడికి ఉపవాసాలు చేయడాలు ఇలాంటివి చేస్తే కనుక ఆరోగ్యము, రాజయోగము, సంఘంలో కీర్తి ప్రతిష్టలు ఇవన్నీ ఇస్తాడు. అయితే ఇప్పుడు సూర్యుడు సంచారం చేయడం ఒక శుభ ఫలితాలను ఇస్తే అంటే కొంతమందికి శుభ ఫలితాలను ఇస్తే మరికొంతమందికి ఆ మిశ్రమ ఫలితాలను ఇవ్వబోతున్నాడు. అయితే ఈ మార్చి 15వ తారీఖున సూర్యుడు మీనరాశిలోకి రావడంతో పాటుగా అద్భుతమైన ఫలితాలను మేషాది ద్వాదశ రాశుల వారికి ఇస్తున్నాడు. అయితే ఈ ఫలితాలను ఇవ్వడంతో పాటు మనకి షష్టగ్రహ కూటమి యొక్క ఫలితాలు కూడా ఆయా రాశుల్లో ఏ ఏ స్థానంలో ఉండబోతున్నాయి అంటే స్థానాలు మనకి టోటల్ గా 12 స్థానాలు ఉంటాయి ఒక్కొక్క రాశి చక్రంలో. ఈ రాశి చక్రంలో 12 స్థానాల్లో రకరకాల గ్రహాలు సంచారం చేస్తూ ఉంటాయి. శుభగ్రహాలు, పాపగ్రహాలు కూడా సంచారం చేస్తూ ఎవరు ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ చేస్తారో అంటే ఎవరి ప్రభావము ఎక్కువగా ఉంటుందో వారు ఆ ఫలితాలను ఇవ్వబోతుంటారు. అయితే ఇప్పుడు మీనరాశిలో మార్చి 15 నుంచి రవి ప్రవేశిస్తున్నాడు కాబట్టి రవి గ్రహానికి ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ ఉంటుంది అంటే ప్రభావం ఎక్కువగా ఉంటుంది కాబట్టి మిగతా గ్రహాల యొక్క ప్రభావము తగ్గించి మీనరాశిలో ఉండేది వారి దగ్గర నుంచి 12 రాశులకు కూడా ఎటువంటి ఫలితాలను ఇస్తాడు అంటే అందరికీ ఓవరాల్ గా అధికారాలను ఇస్తాడు, ఆరోగ్యాన్ని ఇస్తాడు, కీర్తి ప్రతిష్టలను ఇస్తాడు, శ్రేయస్సు అంటే క్షేమాన్ని కూడా చూస్తాడు. అయితే ఈ ఫలితాలు ఎక్కువగా 4 రాశుల వాళ్ళకి అంటే 12 రాశులకి ఉంటుంది. కానీ విశేషంగా కొన్ని రాశులకు మాత్రము ఆ ఫలితాలు ఇస్తున్నాడు. ముందుగా ఆ ఫలితాల జాబితాలోకి వెళ్లే రాశి అయితే ఈ రవి మీన సంక్రమణం అంటే మీన రాశిలోకి ప్రవేశించడం వల్ల 12 రాశుల వారికి గ్రహస్థితి ఎలా ఉండబోతోంది, వారిచ్చే ఫలితాలు ఏమిటి అనేది చూసినట్టయితే ముందుగా ఈ గ్రహస్థితి రవి మీనంలో ప్రవేశించడం వల్ల జలతత్వము ఎందుకంటే మీనము జలతత్వానికి సంబంధించింది కాబట్టి భావోద్వేగాలు ఎక్కువగా ఉంటాయి. ఆధ్యాత్మిక పరంగా వీరికి ఎక్కువ అభిరుచి పెరుగుతుంది. అయితే బుధుడు, శుక్రుడు, శని, కేతు స్థితిని బట్టి వారి యొక్క రాశుల్లో ప్రభావం మారిపోతుంది. అయితే ఈ సమయంలో చంద్రమంగళ యోగము యొక్క ఫలితాలు దీంతో పాటు రాహు కేతు కూడా మార్గదర్శకము చేస్తారు అంటే మీకు ఒక గైడ్ లాగా మీకు మార్గాన్ని నిర్దేశిస్తారు. ఆ మార్గనిర్దేశనము తదుపరి రాశి ధనస్సు రాశి. ఈ రాశిలో ఉండే వారికి ఉద్యోగస్తులకు మంచి మంచి పదోన్నతులు వస్తాయి. ఇన్నాళ్ళు మీరు నిరాశపడ్డారు ఏది కలిసి రావట్లేదు అని. ఈ సమయంలో చాలా చక్కగా కలిసి వచ్చే అవకాశము, మీరు ఏ ప్రయత్నం చేసినా సక్సెస్ అయ్యే అవకాశము, ఆర్థికంగా చాలా ఉన్నతి కనబడుతోంది. మీరు ఏ అంటే పెట్టుబడులు పెట్టడం కానీ లేదా అంటే చిన్న చిన్న అంటే మీ ఉండే ప్రాంతంలో ఉద్యోగస్తులకు కావచ్చు, వ్యాపారస్తులకు కావచ్చు, ఎవరికైనా సరే ఆర్థికంగా ఆకస్మిక లాభాలు, పుణ్యక్షేత్రాల దర్శనము, దీనితో పాటుగా మీరు పెట్టుబడులు పెట్టినా కానీ, గతంలో పెట్టుబడులు పెట్టి మర్చిపోయినా కానీ
మీకు ధనానికి సంబంధించి విశేషమైన ప్రగతి మీరు తప్పకుండా కనుగొనేటట్టుగా కనబడుతోంది. తర్వాత వ్యాపారస్తులకు లాభాలు ఉంటాయి. మీ ప్రాజెక్టులను విస్తరణ చేసుకోవటానికి ఎక్స్పాన్షన్ కానీ, లేదా విదేశాలతో పెట్టుబడులు పెట్టడం కానీ, భాగస్వామ్యం కానీ, ఇలా మీరు ఏది చేయాలనుకున్నా ఇది కరెక్ట్ టైము. ఆ ప్రయత్నాలు చేసుకోండి. కుటుంబ పరంగా చూసినట్టయితే ఆనందకరంగాను, ఉల్లాసంగాను, ఉత్సాహంగాను ఉంటుంది. తీర్థయాత్రలు, టూర్స్ చేస్తారు. దీంతో పాటుగా మీకు కుటుంబంలో శుభకార్యాలు చేయడము, శుభవార్తలు వినడము, ఆకస్మిక ధనప్రాప్తి కలగడము, పెద్దల నుంచి స్థిరచరాస్తులు కలిసి రావడము, కోర్టులో ఏమైనా తగాదాలు ఉంటే కనుక అవి మీ పట్ల తీర్పు వచ్చేటట్టుగాను, ఇలాగ అన్ని శుభాలు కలిగే అవకాశము ఈ రాశిలో ఉండే వారికి కనబడుతోంది. దీంతో పాటు విద్యార్థులకు కనుక చూసినట్టయితే కేజీ నుంచి పీజీ వరకు కూడా విశేషమైన ఫలితాలు, అంటే మీరు పాస్ అవ్వడము, మీరు కోరుకున్న టార్గెట్స్ ని రీచ్ అవ్వడము, మీరు పెట్టుకున్న ప్రణాళికలు సక్సెస్ అయ్యే అవకాశము, కొత్త కొత్త అవకాశాలు రావడము, ఇలాగా మంచి అవకాశాలు విద్యార్థులకు గోచరిస్తోంది. ఇది విద్యార్థులకు శుభ సమయము. దీంతో పాటు ఆరోగ్యం కనుక చూసినట్టయితే చాలా ఉత్సాహంగా ఉంటారు. ఆరోగ్యం బాగుంటుంది. గతంలో ఏమైనా సమస్యలు ఉంటే కనుక అవి తీరిపోయి నూతన ఉత్సాహంతో ముందుకు వెళ్తారు. రాజకీయంగాను, సినిమా పరంగాను చూసినట్టయితే రాజకీయంలో పదవులు వస్తాయి. సినిమా వాళ్ళకి అవకాశాలు వస్తాయి. సక్సెస్ సాధిస్తారు. మీకు చెప్పదగిన పరిహారాలు: గురువారం నాడు వృషభం అంటే ఎద్దు, ఎప్పుడు మన ఆవులకే ఆహారం పెడతాము, కానీ గురువారం రోజు ఎద్దులకు దానంగా ఏదైనా దాణా పెట్టినట్టయితే మంచి ఫలితాలు, శివానుగ్రహం పొందే అవకాశం గోచరిస్తోంది. అయితే పసుపుని దానం చేయండి. విష్ణుమూర్తికి పూజ చేసుకునే ప్రయత్నం తప్పనిసరిగా చేసుకోండి. దీంతో పాటు నేను కొన్ని మంత్రాలను, దానాలను విశేషంగా చెప్తాను. అవి చేసుకునే ప్రయత్నం చేయండి. మీకు చెప్పదగిన శుభ మంత్రాలు, దానాలు. అయితే రవి మంత్రం చెప్తాను. అది మూల మంత్రము. ప్రతిరోజు చదువుకునే ప్రయత్నం చేయండి. ఓం గృణి సూర్యాయ నమః అనే ఈ మంత్రాన్ని ప్రతిరోజు 108 సార్లు చదవండి. తరువాత గురు మంత్రం చెప్తాను. ఓం గుం గురవే నమః అనే ఈ మంత్రాన్ని గురువారం రోజు 27 సార్లు తప్పనిసరిగా చదువుకోండి. అంటే ప్రతి గురువారము 27 సార్లు చదువుకోండి. మీరు చేయవలసిన దానము పసుపుని, చింతపండుని మీ శక్తి కొద్దీ కేజీయో, కేజీంపావో, 2 కేజీలో మీ ఇష్టం దానంగా ఇచ్చుకోండి. దాంతో పాటు ఏదైనా బ్రాహ్మణులకు ఆహారాన్ని, అంటే స్వయం పాకాన్ని దానంగా ఇవ్వండి, లేదా బ్రాహ్మణులకి భోజనం పెట్టే ప్రయత్నం చేయండి. ఇది ఈ రాశిలో ఉండే వారికి చెప్పదగిన పరిహారాలు, మంత్రాలు, దానాలు. నమస్తే. తరువాత ఓవరాల్ గా ప్రత్యేకంగా సూచనలు, అంటే అన్ని 12 రాశుల వారికి చెప్పదగిన సూచనలు ఏంటంటే, ప్రతి రాశి వారు తప్పనిసరిగా ఆదిత్య హృదయం పఠించండి. రెండోది, గురువారం రోజు పసుపుని దానంగా ఇవ్వండి. శనివారం రోజు నువ్వుల నూనె దీపం పెట్టడం వల్ల శుభ ఫలితాలు పొందుతారు. మూడవది, గోసేవ, అన్నదానము, నీళ్లను దానంగా ఇచ్చినట్టయితే మహా ఫలితాన్ని పొందే అవకాశం గోచరిస్తోంది. అయితే ఈ మంత్రాలు, దానాలు పాటించడం ద్వారా మీరు ఈ రవి మీన సంక్రమణంలో విశేషమైన శుభ ఫలితాలను పొందే అవకాశం గోచరిస్తోంది. సర్వే జన సుఖినో భవంతు. నమస్తే.